ఈ వీడియోలో మనం ఎర్రర్ డిటెక్షన్ యూజింగ్ parity డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఏంటి ఎర్రర్? జనరల్గా మనం ఏదైనా ఒక కమ్యూనికేషన్ని ఆ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిటర్ నుంచి ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఈ సిగ్నల్ మనకి త్రూ ఎయిర్ కానీ ఆర్ త్రూ ఎనీ ఛానల్, ఇప్పుడు ఈ ఛానల్ మనకి ఎయిర్ అవ్వచ్చు ఆర్ కండక్టింగ్ మీడియం అయిన మెటీరియల్ అవ్వచ్చు. సో ఆ మీడియం మనకి ఎయిర్ అవ్వచ్చు లేదా కండక్టర్ అవ్వచ్చు. ఇలా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతున్నప్పుడు ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ దగ్గరకి ఈ రిసీవరు ఏదైతే సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటున్నారో ఆ సిగ్నల్ మనకి డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్నే ఎర్రర్ సిగ్నల్ అంటారు. అయితే ఇప్పుడు మనం లెట్స్ నేను 1101 అనే ఒక బిట్ని డేటాని నేను సెండ్ చేస్తున్నప్పుడు ట్రాన్స్మిటర్ నుంచి బికాజ్ ఆఫ్ దిస్ మీడియం మనకి లెట్స్ నేను 1001 ఇప్పుడు ఏమైంది, మనకి ఒక బిట్ అనేది 1 నుంచి 0కి మారిపోయింది. అయితే ఇలా మనకి సిగ్నల్ మోడిఫై అయిపోతే దీన్ని ఎర్రర్ సిగ్నల్ అంటారు. అయితే దీన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు? దానికి ఒక టెక్నిక్ మనకి ప్యారిటీ టెక్నిక్. ఈ ప్యారిటీ అనేది మనకి 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి ఈవెన్ ప్యారిటీ, ఇంకొకటి ఆడ్ ప్యారిటీ. ఏంటి ఈవెన్ అండ్ ఆడ్? ఈవెన్ ప్యారిటీ ఆర్ ఆడ్ ప్యారిటీ అనేది నెంబర్ ఆఫ్ వన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఒక సిగ్నల్కి ఇంకొక బిట్ని లెట్స్ సే 4-bit డేటా 1101 అనే ఈ డేటాకి నేను ఒక బిట్ని అపెండ్ చేస్తాను. ఆ అపెండ్ చేసిన బిట్ అనేది నాకు ఎల్ఎస్బిలో ఉండొచ్చు లేదా ఎంఎస్బిలో ఉండొచ్చు. సో లెట్ us కన్సిడర్ ఎల్ఎస్బికి యాడ్ చేశాను అనుకుందాం. ఇప్పుడు ఈ బిట్ని ఏమంటారంటే ప్యారిటీ బిట్ అంటారు. అయితే ఈ ప్యారిటీ బిట్ మీరు అపెండ్ చేసిన తర్వాత మనం ఏ టైప్ ఆఫ్ ఆల్గారిథంని యూజ్ చేస్తున్నాం, ఆ ఆల్గారిథం మనకి ట్రాన్స్మిటర్లోని సేమ్ ఆల్గారిథమే ఉండాలి, అలాగే రిసీవింగ్ అండ్ కూడా సేమ్ ఆల్గారిథమే ఉండాలి. లెట్ us సే నేను ఈవెన్ ప్యారిటీ నేను యూజ్ చేస్తున్నాను అనుకుందాం ఎర్రర్ డిటెక్షన్ కోసం. సో ఈవెన్ ప్యారిటీ ఆల్గారిథమ్ ఇక్కడ ఉంటుంది. సో ట్రాన్స్మిటర్లో మనం సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేసే ముందు ఈ ఆల్గారిథమ్ ఏం చేస్తుందంటే ప్యారిటీ బిట్స్ని జనరేట్ చేస్తుంది. ఈ ప్యారిటీ బిట్ అనేది మనకి 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు. అయితే ఈ ఆల్గారిథమ్ ఏం చేస్తుందంటే ఈవెన్ ప్యారిటీలో డేటాలోని ఉన్న వన్స్ అలాంగ్ విత్ ప్యారిటీ బిట్ మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండే విధంగా చెక్ చేసుకుంటుంది. లెట్ us సే నా డేటా అనేది 1101, ఇంకొక బిట్ పొజిషన్ మనకి ప్యారిటీ బిట్. అయితే ఇక్కడ నేను 0 పెట్టాలా 1 పెట్టాలా అన్నది మనకి ఈ ఆల్గారిథం చెక్ చేస్తుంది. సో ఈ ఆల్గారిథం చెక్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి డేటాలోని 1 2 3 వన్స్ ఉన్నాయి. సో 3 వన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈవెన్ ప్యారిటీ ఆల్గారిథం కాబట్టి టోటల్ కోడ్ ఇక్కడ డేటాతో పాటుగా ఏదైతే మనం బిట్ యాడ్ చేస్తున్నామో ఈ టోటల్ ఏమంటారంటే కోడ్ అంటారు. ఇప్పుడు ఈ కోడ్లో మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలంటే ఇక్కడ ఏం పెట్టాలి నేను అంటే 1 పెట్టాలి. అప్పుడే నాకు ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తుంది. సో ట్రాన్స్మిటర్ ఎండ్లో ఉన్న ఈ ఆల్గారిథమ్ 1ని జనరేట్ చేసి డేటాతో పాటుగా ఎల్ఎస్బిలో ఈ 1ని అపెండ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇలా ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ మీరు ఒకవేళ నాకు ఇలా వచ్చింది అనుకుందాం, అంటే ఏమైంది, ఈ థర్డ్ బిట్ ఏదైతే ఉన్నదో ఆ థర్డ్ బిట్ 1 కాస్త నాకు 0 అయిపోయింది. 0 అయిపోయింది కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి,
సెండింగ్ ఎండ్లో నేను ఈవెన్ ప్యారిటీ ఆల్గోరిథం వాడుతున్నాను, అలాగే రిసీవింగ్ ఎండ్లో కూడా ఈవెన్ ప్యారిటీ ఆల్గోరిథమే చేస్తున్నాను. సో రిసీవింగ్ ఎండ్లో ఉన్న ఆల్గోరిథం చెక్కర్ ఏం చేస్తుందంటే ఈ నెంబర్ ఆఫ్ వన్స్ని మళ్ళీ కౌంట్ చేస్తుంది. కౌంట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, 3 వన్స్ వచ్చాయి, అంటే ఇది ఆడ్ ప్యారిటీ అయ్యింది, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ అయ్యింది. సో ఖచ్చితంగా ఒక బిట్ అనేది మనకి మారిపోయింది అని చెప్పి మనకి ఏం చేస్తుందంటే ఈ రిసీవరు అక్నాలజ్మెంట్ని మళ్ళీ ట్రాన్స్మిటర్కి పంపిస్తుంది. ఏమనంటే ఎర్రర్ మనకు వచ్చింది, నాకు తిరిగి సేమ్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయండి అని. సో మనకి ఏం చేస్తుందంటే ఈ ట్రాన్స్మిటర్ అనేది సేమ్ డేటాని మళ్ళీ రిసీవింగ్ ఎండ్కి ట్రాన్స్మిట్ చేస్తుంది టిల్ యు గెట్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్. అయితే ఇందులో ఉన్న డిఫికల్టీస్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇప్పుడు ఈ ఈవెన్ ప్యారిటీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బిట్ పొజిషన్ మాత్రమే మనకి చేంజ్ అయితే అని అనుకున్నాం. అంటే మోస్ట్లీ మనకి నాయిస్ వల్ల మనకి ఒక బిట్ అనేది మ్యాక్సిమం అనేది మనకి చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక బిట్ పొజిషనే కంపల్సరీగా ఆల్వేస్ చేంజ్ అవుతుందని చెప్పడానికి లేదు, మోర్ దాన్ 1 బిట్ కూడా మనకి చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ది, ఒకవేళ నాకు ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్లో నాకు 1101 just a minute, let us erase this one. 1101 తో నేను సెండ్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు ఈ ప్యారిటీ అపెండ్ అయ్యి నాకు ఏమైందంటే సెండ్ అయింది. సో ఇలా సెండ్ అయినప్పుడు లెటస్ సే నాకు 00011. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2 బిట్లు అనేవి మనకి చేంజ్ అయిపోయాయి. చేంజ్ అయిపోతే మనకి ఏమైంది చూడండి, ఈవెన్ ప్యారిటీ చెక్కర్ ఎట్ రిసీవింగ్ ఎండ్ మనకి ఏమైంది, చెక్ చేసుకుంటున్నప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చింది, అంటే డేటా అనేది వ్యాలిడ్ అని చెప్పేసి మనకి ఫర్దర్ స్టేజ్కి ప్రొసీడ్ చేస్తుంది. సో ఇది మనకి డిఫికల్టీ అయ్యింది. నెక్స్ట్, ఏ బిట్ పొజిషన్ చేంజ్ అయ్యింది అన్నది మనకి తెలియటం లేదు, అందువల్లే రిసీవరు అక్నాలజ్మెంట్ని ట్రాన్స్మిటర్కి పంపిస్తున్నారు తిరిగి సిగ్నల్ పంపించమని. సో ఇలా ఎన్నిసార్లు పంపిస్తుంది, అంటిల్ వి గెట్ ద ఈవెన్ చెక్కర్, ఈవెన్ ప్యారిటీలో ఈవెన్ చెక్కర్ వచ్చే వరకు అది చేస్తుంది. అయితే మనకి ఇది టైం డిలే ప్రాసెస్. సో కొన్ని సెన్సిటివ్ అప్లికేషన్స్లోని, ఉదాహరణకి శాటిలైట్ లాంచింగ్ సిస్టంలో మనకి శాటిలైట్ మనకి లాంచ్ చేసిన తర్వాత దాని యొక్క పాత్రలో అది వెళ్తున్నదా లేదా, డీవియేషన్ అవుతున్నదా లేదా అనేది మనకి అవుతున్నప్పుడు ఎటువంటి సిగ్నల్స్ ఎర్రర్ ఫ్రీతో ఉండాలి. ఒకవేళ ఎర్రర్స్ వస్తే మనకి ఏమవుతుందంటే కంట్రోలింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఇక్కడ నాకు ఇటువంటి సిగ్నల్ మోడిఫికేషన్ జరిగితే ఒకవేళ మీడియం వల్ల మనకేంటంటే ఆ ప్యారిటీ బిట్ యొక్క పొజిషన్ ఎక్కడ మారింది తెలుసుకొని దాన్ని మనం మార్చగలిగితే దెన్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆల్గారిథమ్స్. సో అది మనకి హ్యామింగ్ కోడ్ అనేది ఇస్తుంది. సో హ్యామింగ్ కోడ్లో మనకి ఏమవుతుందంటే ఎర్రర్ డిటెక్షన్ అవుతుంది, అలాగే కరెక్షన్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ లెక్చర్లో వీడియో గురించి మనం డిస్కస్ చేద్దాం.